రేయ్, ఈసారి ఎలాగైనా మనం నెక్స్ట్ లెవెల్ గణేశుని కొనాలరా. అంతేరా. పదండి. ఈసారి పుష్ప వినాయకుడు కొందాం. ఏ పుష్ప కాదురా, కల్కి ఇప్పుడు ట్రెండ్. రే కల్కి ఎవడైనా కొంటాడు రా, కానీ సీక్వెల్ రాకముందు పుష్ప కొనేవాడికే ఒక రేంజ్ ఉంటది. ఇదే ఫిక్స్, ఇదే రా కావాల్సింది. ఇది ఫిక్స్ రా. అరే నువ్వు పేమెంట్ చేసే పోరా. దీనికి గనక ఒక 20 ఒక 30 అడుగులు మండపం కట్టామనుకో, పక్క సందు వాళ్ళు షామ్యాన మూసేయాలి. ఖచ్చితంగా మచ్చా, కొంచెం కలర్ మార్పిచ్చి లైట్ బ్లూ అయితే అద్దరిపోద్ది. ఎంతున్నాయంట్రా నీ దగ్గర? ఇంకో 2 అడుగులు నింటే బాగుండిరా, కానీ ఇది బానే ఉందిలే, ఇదే తీసుకుందాం పదా. చూసింది చాలు, ఇంకా పదండి. అగ్రజులకు ప్రణామములు. విచ్చేయము కుమారా. చవితి రాబోనున్నది, ఏమి మరి మీ సన్నాహాలు? భూలోకను దర్శించి బహుకాలమైనది సోదరా, ఈ తుది వారి సన్నాహాలను వీక్షించదాల్చితి. అంతటి కార్యం మటుకు పట్టుకుము సోదరా, ఈ మనుషుల జ్యేష్ఠలు నీవు తరింపలేవు. అటుల పలికితివేమి, ఇప్పుడు కుతూహలము అధికమ చేస్తివి కదో, చూచి వచ్చదము. వలదు సోదరా వలదు, బయలుదేరితివా. ఈ భూవాసుల ఆగడాలు ఎటుల తట్టుకుంటివో ఏమో. రే, మన దగ్గర ఉన్న డబ్బులకి ఇంతకంటే మంచి గణేష్ వస్తాడారా? రేయ్ అలా తీసుకెళ్ళకూడదంట్రా. ఏంట్రా? ఇలా కళ్ళ కట్టి తీసుకెళ్ళాలంట్రా, మా అమ్మ చెప్పింది. వీరి చదస్తం పాడుగాను, ఇక లాభం లేదు. ఒరే మళ్ళెందుకు ఆగేవరా అక్కడ? రా త్వరగా వెళ్దాం. విచ్చేచుంటిమి. విచ్చేచుంటిమా? అదే వస్తున్నారా? హలో దివ్య, ఏం చేస్తున్నావు? బాలక, ఇక్కడేం చేస్తున్నావు? కింద అందరు నా పూజలో ఉంటే. నీ పూజ? ఎవరు మచ్చా నీ పూజ చెప్పకుండా? ఛీ నికృష్టుడా, ఇదంతా పక్కకు పెట్టే గాని కింద మన గణేశుడి పూజకి అందరు విచ్చేశారు. నువ్వు త్వరగా రమ్ము. రమ్మా? ఎవరు మచ్చా అందరినీ కొత్త పిల్లలు పడుతున్నావు? ఇప్పుడు నువ్వు త్వరగా ఫోన్ పెట్టలేదనుకో, నీ ప్రియురాలు దివ్య నీకు దక్కకుండా చెప్పిస్తా. హలో దివ్య, మళ్ళీ చేస్తాగు, పూజారికి పేమెంట్ వీడేసినట్టున్నాడు. పద త్వరగా రమ్ము. రేపు పూజ సామాగ్రి అంతా కింద పెట్టాను, నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారా? మీకేమైనా కావాలా? ఒక ఫ్రైడ్ రైస్, ఒక థమ్స్ అప్. ఏరా నీకేం కావాలి? కుడుములు, లడ్డూలు, ఉండ్రాలు, సున్నుండలు, పులిహోర, దద్దోజనం, పాయసం,
ఇవి చాలు బాలక. ఇంకేం వద్దా సార్? ప్రస్తుతానికైతే ఇవి చాలు బాలక. మ్మ్. రే పక్క వీధి వాళ్ళు ఎట్లా పెట్టారు తెలుసారా లైట్స్? లైట్సా? హుండీ కూడా పెట్టారా? హుండి పెట్టారా? ఇదిగో మన హుండి. హ? అరే మరి పూలు? ఒక్క నిమిషం. అరే మరి డీజే? అది నాకు వదిలేయి. అరే కానీ వాళ్ళ వినాయకుడు 7 అడుగులంటారా? అమ్మా హ్. సరేలే, ఈ ఒక్క దాంట్లో వాళ్ళు గెలిచేయని. రేయ్, మీరు ప్రేమతో పూజ చేస్తున్నారా లేకపోతే కాంపిటీషన్తో పూజ చేస్తున్నారా? ఇలా కూడా చూపిస్తున్నారా మీరు భక్తి? ప్లేలిస్ట్ రెడీరా. చలో దేనికి రా? రేపొద్దున మండపానికి రా. ఒక నిమిషం ఆగురా. ఏందిరా నీ బాధ? లడ్డు అంటావు, కుడుములు అంటావు, అంతా తెలుసు అంటావు, మళ్ళీ తిరిగి వచ్చి ఇది దేనికి రా అంటావు. రేపు డీజేకి రా. ఓ, ఏ వదిలేరా, నువ్వు ప్లే చేయి. మామా ఇవి కాదురా, అసలు ప్లే చేయి. రే 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 రే, వాడిని ఆపమని చెప్పురా బాబు, వాడిని ఆపమని చెప్పు. ఏ రే ఏందిరా నీ బాధ? రే, దేవుడి దగ్గర వినాల్సిన పాటలారా ఇవి? ఎక్కడ లేడురా దేవుడు? ఆ చెట్టులో లేడా? ఆ పుట్టలో లేడా? వీడిలో లేడా? నాలో లేడా? నీలో లేడా? ఏంటి తెలిసిపోయిందా? అట్లే ఈ పాటలో కూడా ఉన్నాడు. ఓ అలాగా. వినాయక, నన్ను ఆ ఎమ్మనేదో పాస్ చేయించావంటే కాణిపాకం వచ్చి 108 వీధి చివరున్న గుడికొచ్చి కొబ్బరికాయ కొడతా స్వామి. నువ్వెప్పుడు పాస్ అవుతారా? అసలు కాలేజ్ ముఖమైనా చూసావా నీ లైఫ్లో? నీకెలా తెలుసురా? నాకు అన్నలా తెలిసిపోతాయి అంతే. యహ గణేష, ఉండడానికి తిండిచ్చావు, తినడానికి ఇల్లు ఇచ్చావు. అదంతా కాదు కానీ దివ్య ఫనీగాడిని వదిలేసి నాకు పడేటట్టు చూడు స్వామి. నువ్వు చూస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే యువర్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. రేయ్, తప్పురా ఏంద్రా తప్పురా. నీకేం తెలుదు బా? నువ్వు ఆ దివ్య సంగతి చూడు స్వామి. ఇది ఎక్కడ మాస్ ఫ్రెండ్షిప్ రా? నాయనా వినాయక పుత్ర, నాయనా గణేష. మమ్మీ, సారీ మాత, వస్తున్నా.